భీష్ముడు కృష్ణుణ్ణి, సత్యాన్ని, ధర్మాన్ని వదిలేసి కురువంశానికి సైన్యాధ్యక్షుడిగా ఉండి యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత జ్ఞాన సంపన్నుడు, అంత పరాక్రమవంతుడు దుర్యోధనుడి వైపు, అధర్మం వైపు ఉండి యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన తండ్రికి ఇచ్చిన మాట వల్ల. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన ఒక భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది. ఆయన ఎందుకు ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చిందంటే, తండ్రి శంతనుడు ఒక మత్స్యకన్య మీద మనసు పడ్డాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆ మత్స్యకన్య వాళ్ళ నాన్న వచ్చి, దేవవ్రతుడికి పెళ్లి జరిగితే వాళ్ళ సంతానం వస్తుంది కదా, నా కూతురి సంతానానికి రాజ్యభాగ్యం ఉండదు కదా అన్నట్టుగా అడుగుతాడు. అది విని శంతనుడు దుఃఖంలో ఉంటాడు. నాన్న డల్గా ఉండడం చూసి భీష్ముడు అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను పెళ్లి చేసుకోను, నేనేం సంతానాన్ని కనను, సో మీరు నిశ్చింతగా పెళ్లి చేసుకోండి, మీకు నచ్చిన అమ్మాయిని, నేను కురువంశానికి ఎప్పుడు కాపలాగా ఉంటాను, రక్షిస్తూ ఉంటానని భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే ఇక్కడ తండ్రి కోరికని తీర్చిన వాడే మంచి పుత్రుడు అనే సమాజ కట్టుబాటుకి భీష్ముడు నిలబడ్డాడు. ఇక్కడ ఒక ప్రశ్న, తండ్రిని సంతోష పెట్టడమే మంచి పుత్రుని లక్షణము అని అనుకోకుండా అదే భీష్ముడు తండ్రిని నిలదీసి, ఈ వయసులో మీరు చేసేది ఇది కరెక్టేనా నాన్న అని అడుగుంటే పరిస్థితులు ఎలా ఉండేవో, మహాభారత యుద్ధమే జరిగేది కాదేమో. ఇప్పటికీ కూడా మన సమాజంలో చూస్తుంటే తల్లిని తండ్రిని ఎదిరించకూడదు, పెద్దవారిని ఎదిరించకూడదు అనేది స్ట్రిక్ట్గా పిల్లల్లో నూరిపోస్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే, పెద్దవాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోవాలి అన్న కట్టుబాటుతో వాళ్ళలో ఉన్న ఎనలిటికల్ ఎబిలిటీ తగ్గిపోతుంది. సొంత నిర్ణయాలు తీసుకోలేరు, లాజిక్ ఉండదు, క్లియర్ జడ్జిమెంట్ ఉండదు. ఇవన్నీ పిల్లల్లో చంపేసిన వాళ్ళం అవుతాం. నిజంగా ఆలోచిస్తే ఆ పెద్దవాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, వాళ్ళు ఎంతవరకు అర్హత కలిగిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎంతవరకు సత్యాన్ని, ధర్మాన్ని, నిజాయితీ అయిన యుద్ధాన్ని చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఇదేమీ పట్టించుకోరు. మా మాట వినాల్సిందే. ఇలాంటి సమాజంలో పెరిగే పిల్లలు అధర్మాన్ని ఎలా ఎదిరిస్తారు, సమాజంలో జరిగే అక్రమాలను ఎలా ఎదిరిస్తారు? ఇలా జీవించే పిల్లల లైఫ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ.